జరిగిన సంగతి ఏంటంటే, ఇక్కడ హన్నా దైవ సన్నిధిలోనికి వచ్చి ఎలాగ ప్రార్థన చేసిందో, ఈ దినాన ఆత్మల రక్షణ కొరకై ప్రార్థన చేసే వ్యక్తులుంటే ప్రభువు ఆలకించి జవాబు ఇవ్వడానికి ఇష్టపడతాడు. అనేక సందర్భాల్లో మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన మన నోట్లో నుండి బయటకు వచ్చినట్లు గుర్తుందా? ఎలాంటి ప్రార్థన? ప్రభువా, నా ద్వారా ఒక్కళ్ళు కూడా రక్షణ పొందలేదు. ఇప్పటికి దాదాపు ఈ సంవత్సరంలో 4 నెలలు అయింది. ఒక్కళ్ళన్నా రక్షణలోనికి వచ్చినారా? ఒకళ్ళన్నా మార మనసు పొందారా? మన అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తాం, మన సమస్యల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏడుపు వస్తుంది. కానీ దేవుని యొక్క అక్కరైన మనుషుల రక్షణార్థమైన వెలుగు ప్రకటించబడి పాతాళం వైపు పరుగులు తీస్తున్న మానవుని అడ్డగించి పరలోక రాజ్యం వైపు తీసుకుని వెళ్ళటానికి ధీరోదాత్తమైన హన్నాలు దేవుడికి కావాలి. ఓ స్త్రీ జనమా, మీకున్న శక్తి ఆటం బాంబు లాంటిది. ప్రార్థనతో దేవుని మహిమ తీసుకురావడానికి అవకాశం ఉంది. కనుక ఆమె దైవ సన్నిధిలోనికి ప్రార్థన చేయటానికి వచ్చింది. ప్రభు ప్రార్థన ఆలకించినాడు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడింది, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన ఆలకించి ఉన్నాడు. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించినాడు. అవసరమైన సమూయేలుని భూమి మీదకి పంపించినాడు. మనకు తెలుసు ఆ తర్వాత జరిగిన విషయాలు చరిత్ర చదివేవాళ్ళుగా దేవుడికి కావాల్సింది. చరిత్ర సృష్టించే వాళ్ళు దేవుడికి కావాలి. A Christian is not just a reader of the history, a Christian is a creator of the history. If that is not there, the very motive and the existence of a Christian on this earth planet is of no use. చరిత్ర సృష్టించడానికి విశ్వాసి సాహసించకపోతే ఆ విశ్వాసి భూమి మీద ఉనికి కలిగి ఉండడం వల్ల లాభం అంటారా? ఎంతకాలమైంది మన కళ్ళల్లో కన్నీళ్లు రాక, ఆత్మల రక్షణ కొరకే ప్రార్థన చేయక, మన సమస్యల కొరకు మనం ప్రార్థన చేసుకోవటానికి తలకిందలైపోతున్నాం. ఇంకా ఆత్మల కొరకు ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క మహిమ మన మధ్యలో మనం ఎలాగో చూస్తామో.